వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి 2 వ్యవస్థల్లో ఒకటి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, 2 వాలంటీర్ల వ్యవస్థ. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దే అందించడమే లక్ష్యంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వీళ్లకు పెన్షన్ ఇంటి వద్దే అందే విధంగా ఉండటానికి, అంటే అందరికీ ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చారనుకోండి, ఓవరాల్గా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి సో వీటిని దృష్టిలో పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థని రూపొందించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టమన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అప్పట్లో వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం, అయితే కొంతమంది మాకు ప్రజలకు సేవ చేయనివ్వట్లేదు అనేటువంటి ఒక నెపం పెట్టి ఓవరాల్గా తమ ఉద్యోగాలకి, వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే కూటమి ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాము, వారికి ఇస్తున్నటువంటి 5,000 రూపాయల జీతం సరిపోదు, మేము 10,000 రూపాయల జీతం ఇస్తామని కూడా చెప్పింది. అయితే కూటమి విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోలేదు. ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేస్తున్నారు అని. లేదు మేము వారిని తీసుకోబోతున్నాం, ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయల జీతం కూడా ఇస్తామని చెప్తూనే ఉన్నారు తప్ప దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. దీంతోటే వాలంటీర్ అసోసియేషన్ స్పందించడం జరిగింది. ఈ నెల 31లోగా దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన కనుక చెయ్యకపోయినట్లయితే ఎన్నికల సమయంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు కూడా మొత్తం ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, అలాగే వారి జీతం 10,000 చేస్తూ జీవో, ఇవన్నీ 31లోగా విడుదల చెయ్యకపోతే వెంటనే నిరసన తెలియజేస్తామని, ధర్నాకు దిగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వీటిని గురించి తమ బాధ తెలిసి వచ్చేలాగా చర్యలు చేపడతాము అని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వటం జరిగింది, డెడ్ లైన్ ఇవ్వటం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందనే చూడాలి.